బేసిక్‌గా దీనికి ఉన్న ఏకైక ఏంటంటే, మీరు ఆల్రెడీ సెన్సార్ బోర్డ్‌కి నాకు తెలిసి ఒక చిన్న సీన్ వల్ల ఆళ్ళు అభ్యంతరం పెట్టింది గదా! మరి మీరు ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే సీన్‌ని తీసేయడానికి రీజన్ ఏంటి అసల? మొత్తం ఎంత వరకు కట్ అయింది మీరు అనుకున్న దాంట్లో? మీరు చూపించాలనుకున్న ఫీల్? మేము చూపించిన అంటే సీన్ వైస్ 2 మినిట్స్ ప్లస్ కట్ అయిందండి. బట్ అది కట్ చేసిన తర్వాత మాకు U/A16 వస్తుంది అనుకున్నాం అనమాట. ద హోల్ రీజన్ ఫర్ అబ్లైజింగ్ ఫర్ అంటే అగ్రీయింగ్ అండ్ అబ్లైజింగ్ ఫర్ ఎవ్రీథింగ్ వాస్ వీ ఎక్స్‌పెక్టెడ్ U/A16. బట్ మాకు సర్టిఫికేట్ రావడం చాలా లేట్ అయింది. సో వీ డింట్ హ్యావ్ ద టైమ్ టు ఆల్సో గో బ్యాక్ అండ్ అప్లై ఫర్ ఎ రివిజన్ అనమాట. సో వీ హ్యాడ్ టు గో అహెడ్ విత్ ఎన్ ఏ అంటే మన సర్టిఫికేట్. కరెక్షన్ ఇచ్చిన తర్వాత, మీరు కరెక్షన్ చేసిన తర్వాత U/Aనే రావాలి గదా! బట్ అవునండి. ఏ ఇవ్వడానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? అంటే వాళ్ళేదో రాస్తారు కదా! దీని వలన ఇచ్చాం అని అదే చెప్పి. సార్. అంటే వాళ్ళు చెప్పిన ఏ కట్ కూడా మేము చేయకుండా లేము. అన్ని కట్స్ చేసామనమాట. బట్ వీ స్టిల్ ఆర్ లిటిల్ కన్‌ఫ్యూజ్డ్ యాస్ టు వై ఇట్ వాస్ స్టిల్ గివెన్ అన్ ఏ. హ్మ్. యాహ్! అండ్ మాకు టైం కూడా లేదు. ఇఫ్ యూ హ్యాడ్ టైమ్ మేము రివిజన్‌కి 100% అప్లై చేసేవాళ్ళం. అంటే 'అల్లు అరవింద్' గారు కూడా ఉన్నారు. ప్లస్ అంటే ఒక చిన్న ఇదనే తీసుకోపోయారు. అంటే బేసిక్‌గా చిన్న సినిమాలకే అవుతుంది బేసిక్‌గా. ఈ మధ్యన వచ్చిన చాలా సినిమాలు 'దిస్ ఈజ్ నాట్ ద అవును. ఫస్ట్ విక్టిమ్.' మీరు నాకు తెలిసి ఇదే స్టేజ్ పైన కూర్చున్న ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ విక్టిమ్. అంటే లాస్ట్ మినిట్‌లో టైటిల్ చేంజ్ చేసి, లాస్ట్ మినిట్‌లో ఒక సీన్స్ తీయనందుకు ఇచ్చింది. సో, మరి అంటే ఇది జనరల్‌గా ఇలా వదులుకుంటూ వెళ్తే చిన్నవాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతా ఉంటారు కదా! దీని మీద ఏదైనా స్టాండ్ తీసుకుందాం అనేది ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి కదా! అంటే సార్ ఇంకొకటండి, సారీ వాసు టు కట్ యూ. అసలు మాకు ఇవ్వటమే సర్టిఫికెట్, అంటే చేంజెస్ ఇచ్చినప్పుడు ఈ చేంజెస్, ఈ కట్స్ చేస్తే మీకు ఏ ఇస్తామని ఇచ్చారండి. ఈ కట్స్ చేస్తే U/Aను అట్లా కూడా చెప్పలేదు. ఇవన్నీ చేస్తే ఏ ఇస్తామని ఇచ్చారు. మాకు కూడా ఇంకా టైం లేకుండే, డేట్ అనౌన్స్ అయిపోయింది, ఇంకా కాసేపట్లో రిలీజ్ చెయ్యాలి ఖచ్చితంగా అని ఇంకా వీ హ్యాడ్ టు అబ్లైజ్. యాహ్! బట్ రూ. 100 అనేది ఎందుకొచ్చింది? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళందరూ బావుందంటున్నారు. సినిమా అఫోర్డబుల్ సినిమాయే గదా! బట్ అంటే ఎందుకొచ్చింది ఆ రూ. 100 అనే థాట్‌కి ఎందుకెళ్లారు మళ్ళీ? అంటే మేము హానెస్ట్‌గా సార్ ఈ సినిమా తీసిన మెయిన్ రీజన్ ఏంటంటే, కథ విన్నప్పటి నుంచే ఇదొక చాలా మంచి సినిమా అవ్వబోతుంది. ఇది చాలా మందికి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది అని 3 ఇయర్స్ బ్యాక్ నాకు శ్రీకాంత్ కథ చెప్పినప్పుడే అనిపించిందనమాట. ద ఓన్లీ రీజన్ వై అంటే ఈ ఎఫర్ట్స్ అన్నీ దేనికి అంటే, ఇది ఎంతమంది తెలుగు వాళ్ళైతే అంతమంది తెలుగు వాళ్ళు చూడాలి. అదొక్కటే ఉద్దేశ్యం సార్. దానికి ఏదన్నా సరే చేద్దాము. బట్ ఇది చాలా మంది తెలుగు వాళ్ళు చూడాలి. అంటే నేను ఈ కథ విన్నప్పుడే నమ్మిందేంటంటే, ఇదొక తెలుగు అబ్బాయి ఎమోషన్ సార్. మోర్ దెన్ ఎనీథింగ్ ఇది 'మున్నా' అనే ఒక తెలుగు అబ్బాయి ఎమోషన్‌ని చాలా రాసాడు శ్రీకాంత్. అది ఎంతమంది అయితే అంతమంది చూడాలి ఈ సినిమా అనేది నాకు స్టార్టింగ్ నుంచే ఉండే. యాహ్! నిన్న యాక్చువల్‌గా గివ్ అవే ఒకటి పెట్టాము. దాంట్లో ఒక 2 టికెట్స్ ఇచ్చాము రాజమండ్రిలో. అతను వాళ్ళ ఫాదర్ అండ్ మదర్‌ని పంపించాడంట. అతను నాకు మళ్ళీ తర్వాత మెసేజ్ చేసాడు యాక్చువల్‌గా. మా ఫాదర్ అండ్ మదర్‌ని పంపించాం. చూసినందుకు వచ్చి థాంక్స్ చెప్పారు. చాలా మంచి సినిమాకి పంపించావు టికెట్లు అని చెప్పేసి. అంటే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది యాక్చువల్‌గా. చిన్నోళ్ళు, అవును. పెద్దోళ్ళు అంటున్నారు కదా! యూత్ కాదు. అందరికి కనెక్ట్ అవుతుంది సార్ ఈ సినిమా. యాహ్! సో, అంటే ఏదైనా కూడా మొదలైన తర్వాత కొంచెం ఏదో అంటారు కదా! రావడానికి టైం పడతది. బట్ 'దీవాన' అయితే ఇక్కడితో స్టార్ట్ అవుతుందనుకోండి. ఇక్కడితో ఆగిపోయిందని మేము అయితే కూడా ఫీల్ అదే అవ్వద్దు. అనుకుంటున్నాం విష్ ఆల్ ద సార్. బెస్ట్. ఇదే బిగినింగ్ అనుకుంటున్నాం. యాహ్! వాసు గారు సార్ సార్ అంటే సారీ ఫర్ వాట్ హ్యాపెన్ టు యూ. బట్ నాకు ఒకటి అర్థం కాని విషయం, చిన్న హీరోలు లేకపోతే చిన్న ప్రొడ్యూసర్స్ లేకపోతే చిన్న డైరెక్టర్స్ కొత్త టెక్నీషియన్స్ అందరూ ఉన్నా సరే ఏ సినిమా అయినా సరే లాస్ట్ మినిట్లో లాస్ట్ 2 రోజుల ముందే సెన్సార్ అప్లై చేయడం. ప్రతి సినిమాకి అంతే, ఎంత పెద్ద సినిమా అయినా అంతే, ఎంత చిన్న సినిమా అయినా అంతే. ప్రతి సినిమా ఏంటంటే ఆ వర్క్ డిలే. దానివల్ల కదా ఈ ప్రాబ్లం అంతా. మేము ముందే అప్లై చేసాం సార్. అంటే మేము అప్లై చేసింది ఇంకా ముందే 25థ్ ముందే అప్లై చేసాము. కాకపోతే మాకు ఎక్కడ డిలే అయిందంటే, వీ డింట్ గెట్ ద కట్స్ ఫర్ ఎ రియలీ లాంగ్ టైమ్. దట్ వాస్ ద గ్యాప్. ఇవి చెయ్యాలి అనేది మాకు రాలేదు. అక్కడ ఇచ్చిన గ్యాప్. అంటే కట్స్ లేకపోతే ఏ అనేది ఇది కదా! మీరు కట్స్ చేస్తే యూ/ఏ, లేకపోతే కట్స్ చేయకపోతే ఏ కదా! అవును. మరి అది అసలు క్లారిటీ లేదుగా. మరి అక్కడే ఒకసారి ఏ ఇచ్చినప్పుడు ఎందుకు కట్ చేశారు మళ్ళా? కాదు సార్. మాకు అవి ఇవ్వలేదనమాట. వి విల్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ ద కట్స్ అని చెప్పారనమాట. అక్కడ చాలా టైం మాకు పోయింది. దట్ వాస్ ద గ్యాప్. అంటే వాళ్ళకి కూడా ఐ థింక్ దే వాంటెడ్ టు సీ ఇట్ అగైన్ అండ్ దే వాంటెడ్ టు మేకప్ దేర్ మైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే వాంటెడ్ టు ప్రొసీడ్ విత్ ఇట్ అనుకుంటా. అక్కడ మాకు చాలా డిలే అయిపోయింది. అండ్ మాకేమో రిలీజ్ డేట్ ఎవ్రీ పాసింగ్ డే వాజ్ అ హ్యూజ్ థింగ్ ఫర్ అస్. మాకు టైం కూడా సరిపోలేదు. లేదా వి వుడ్ హావ్ యాక్చువల్లీ మేబీ అప్లైడ్ ఫర్ రివిజన్ అంటే ఇప్పుడు అంత ఇచ్చిన ఆలోచించుకొని చేయాల్సినంత కట్సే ఉన్నాయి. ఇందాక ఆయన సార్ అన్నారు ఏదో అదే తెలుగు మిస్టరీ సార్. సినిమా మాకు అది కూడా ఇది అని చెప్పి. ఆనెస్ట్‌గా మా అందరికీ అర్థం కానిది అదే. సార్ కాదు శ్రీకాంత్ గారు, మీరు చెప్పారు అవి చేసాం కూడా సార్. శ్రీకాంత్ గారు, మీరు ఇందాక చెప్పారు కదా, అంటే చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ అవి సాంగ్ వచ్చింది మౌంటేజ్ సాంగ్ అని.
అంటే మీ వర్షన్ చెప్పుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదా సెన్సార్? నేను అదే అనుకున్నా, డిస్కషన్ ఉంటుంది అనుకున్నా. అదేదో వన్ వే ట్రాఫిక్ లాగా ఉంది. అంటే బేసిక్గా వాళ్ళు డిస్కషన్ పెడతారు కదా, అడుగుతారు కదా, చెప్తారు కట్ సీన్ ఉన్నాయని, ఆ డిస్కషన్ జరుగుతుంది కదా బేసిక్గా. అంటే ఫస్ట్ టైం ఇది నాకు తెలీదు, డిస్కషన్ అయ్యింది, కట్స్ ఇచ్చారు. అండ్ దే క్లియర్లీ సెడ్, చూడండి మీకు అసలు విజువల్ కట్స్ ఏం లేవు, అక్కడక్కడ బేసాలే అలాంటివి అని చెప్పి ఒక 15-16 ఐటమ్స్ ఇస్తే మేము హ్యాపీగా అన్నీ తీసేసి రీప్లేస్ చేసి పెట్టినాం. కొన్ని డైలాగ్స్ ఎట్లా అంటే అన్రీజనబుల్, ఏంటి నువ్వు అమ్మాయిని బిర్యానీతో పోలుస్తున్నావేంటి అంట. హైదరాబాదీ పోరాడు చార్మినార్ బిర్యానీ అంటున్నాడు, బిర్యానీ లాగా ఉంది అమ్మాయి, ఏంది అమ్మాయిని తింటావా నువ్వు అంటే ఇది డెలిబరేట్ కానీ అర్థమవుతుంది. సో పాత కక్షల కొత్త అయితే ఓకే బిర్యానీ కాదు, యా అవన్నీ ఉన్నాయి. అదే అసలు క్వశ్చన్ మార్క్స్. Exactly. That's only the bit. You can't ridicule a woman by her shape, size, or anatomy. Correct. Kada? You have done it deliberately. It was not condemned deliberately. That is deliberate from their side. Both the sides. చెప్పండి సార్. వాళ్ళు ఎలా ఎలవ్ చేశారు అది ఆ సీను? యూ డిడ్ నాట్ ఆస్క్. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అడుగుదాం అనుకున్నాను, డిడ్ యూ నాట్ ఫైట్ ఫర్ దట్? డైలాగ్ చేంజెస్ చేసేసాము. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి దేర్ మస్ట్ బి సమ్ రిలవెంట్. అరవింద్ గారు లాంటి ఒక జైంట్ అక్కడ ఉండి మరి అది హెల్ప్ చేయలేపారా అని మా స్నేహితుడు అడుగుతున్నాడు. సార్ అంటే మాకు మెయిన్ ఇష్యూ వాజ్ టైం సార్. మా చేతిలో సర్టిఫికెట్ కూడా లేదు. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే రిలీజ్కి సర్టిఫికెట్ అన్న వస్తే చాలు అన్న స్పేస్లో ఇంకా శుక్రవారం రిలీజ్ చేయాలి సినిమా. శుక్రవారం మధ్యాహ్నం మా చేతికి వస్తే ఆ రోజు సాయంత్రం ప్రీమియర్స్ 5 థియేటర్లో వేసుకున్నాం. అంటే వీ లాస్ట్ డే. ఎస్, అండ్ ఐ వాంట్ టు రియల్లీ సబ్స్టాన్షియేట్ వాట్ ఐ మెంట్. ఇందాక మా సోదరు జర్నలిస్ట్ కూడా మన తెలుగులో చాలా ఆడినాయిలేంటని దేర్ వాజ్ సమ్ రిడిక్యూల్ ఆన్ వాట్ ఐ స్పోక్. బట్ కృష్ణ గారు ఆదిత్య సుబ్బారావు దగ్గర నుంచి తేనె మనసుల సినిమా దగ్గర నుంచి తీసుకుంటే కొన్ని వందల లవ్ స్టోరీస్ తెలుగులో వచ్చినాయి, అన్నీ బాగా ఆడినాయి. బట్ ఇటీవల రోజుల్లో వచ్చిన చాలా లవ్ స్టోరీస్ తెలుగులో ఆడలేదు, మంచి సినిమాలే వచ్చినాయి. చిదంబరం వాజ్ రిటర్న్ టు బి ఏ వెరీ గుడ్ ఫిల్మ్, చిదంబరం అనే సినిమా. బట్ ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ నేను అందరూ మలయాళంలో తీసినప్పుడు మనం ఎందుకు తీయకూడదు తెలుగులో ఈ సినిమానని చెప్పి నేను ఈ పోరగాళ్ళని నేను ఎంకరేజ్ చేశానని చెప్పాడు. ఇప్పుడు ఇది కూడా నేను ఏ సెన్స్లో అన్నానంటే I did not demean Telugu or your effort in Telugu cinema, or I did not bring down the respect and status of Telugu cinema by any reason. జంజాల్ గారు చేసిన ముద్దమందారం బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్, 2 జల సీత హిట్, నెలవంక హిట్, ఎన్నో సినిమాలు హిట్లు ఉన్నాయి. బట్ ఇటీవల రోజుల్లో మలయాళం సినిమా మీద మోజు పెరిగింది కదా. ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఏదైతే ఉందో మీరు తీసుకున్నది సినిమా కథలో, అదేమి పెద్ద ఇమోషనల్ కమర్షియల్ హై ఉన్న సినిమా పాయింట్ కాదు అది. అవి అక్కడ బాగా అప్రిషియేట్ చేస్తారు. That was what I meant. What you meant is 100% right, sir. I didn't contradict you. Yes. What I meant is, my point of view is, I still have hope and antunanu. You have still hope and it is doing well. Yeah. But it takes time. I still have hope on the audience antunna. No, that's what that they saying. Love Telugu cinema, they will encourage Telugu cinema. No, hope kaadu baga adutundi 100%. Not about the film, sir, because it's a blockbuster already. Mouth talk రావాలి సినిమాకి. శంకరభరణం ఏంటి? Yes, you know. రండి సార్. ఝాన్సీ గారు, సో ఇక్కడ సార్ కాదు మీరు ఝాన్సీ గారు, ఓకే. యాక్చువల్లీ సెన్సార్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా?
నాట్ నెససరీ దట్ సినిమా ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ ఒకటే ఉండాలని లేదండి. సెన్సార్ బోర్డ్ ఇస్ అగైన్ మళ్ళీ సిబిఎఫ్సికి వెళ్ళాలి మనం. అది జాతీయ స్థాయిలో జరిగినటువంటి నిర్ణయాలు. వాటి గురించి నేను ఇక్కడ కూర్చొని కమెంట్ చేయలేను. అంటే మీరు ఇప్పుడు ఏపీఎఫ్డిసిలో ఉన్నారు, మెంబర్గా ఉన్నారు. మీకు సెన్సార్ బోర్డుకి వేరు వేరు మేడం, చాలా నాకు తెలుసు వేరు. అది. అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు. ప్రాంతీయంగా ఒక భాషకి ఒక సెన్సార్ బోర్డు మాత్రమే ఉంటుందని మనకు తెలుసు కదా. అవును సెన్సార్ బోర్డు నియమావళి, నిబంధనలు వాటి గురించి కాదు కదా ఇప్పుడు మన చర్చ. ఈ సినిమా కాదు మేడం, నేను అనేది ఏంటంటే ఇంత ఇబ్బంది అవుతుందంటే దాంట్లో సినిమాకి సంబంధించిన వాళ్ళు లేకపోవడం ఎక్కువ వల్ల ఇలాంటి మీ సినిమానే కాదు, గతంలో చాలా సినిమాలు కూడా రిలీజ్ సెన్సార్ కాక రిలీజ్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. దెర్ ఆర్ టూ మెనీ ఇష్యూస్ దేర్. దానికి మరి ఇండస్ట్రీ పరిశ్రమగా వెళ్ళి రిప్రజెంట్ చేయడం తప్ప వ్యక్తులుగా ఒక్కొక్క సినిమా చేస్తున్న వాళ్ళ కంటే పరిశ్రమగా రిప్రజెంట్ చేయడం ఒకటే లాభం. వీటి గురించి మరి ఇంకా పెద్ద తలకాయలు ఆలోచించాలి. వాసు గారు, ఓకే, ఇది అంటే ఇంత ప్యూర్ హానెస్ట్ క్లీన్ సినిమా అని మీరు మిమ్మల్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసుకోలేకపోవడం, ప్రమోట్ చేసుకోలేకపోవడం, సెన్సార్ వాళ్ళకి ఆడియన్స్కి ఇద్దరికి కొంచెం ఈ సినిమాని డైజెస్ట్ చేసుకోవడానికి, ఈ సినిమాని ఇంత మంచి సినిమాని మనం మిస్ అయ్యామని తెలియడానికి టైం పట్టేసిందేమో అనిపిస్తుంది అని మీకు అనిపిస్తుందా సార్? అంటే నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ అర్థం కాలేదు. అంటే ఇంత ప్యూర్ క్లీన్ హానెస్ట్ ఫిల్మ్ అని జనాల్లోకి కానీ సెన్సార్ వాళ్ళకి కానీ మీరు తీసుకెళ్ళలేకపోయారేమో కరెక్ట్గా. జనాల్లోకి తీసుకెళ్ళాలి సార్. ఇంకా ఇప్పుడు చూసిన జనాలే ఎక్కువ మందికి చెప్తారని డెఫినెట్లీ బిలీవ్ చేస్తున్నాము. అంటే ఒక చిన్న సినిమా విత్ ఫెయిర్లీ న్యూ కాస్ట్ యాజ్ లీడ్స్, న్యూ ప్రొడ్యూసర్స్ యాజ్ కమింగ్ ఇన్, తీసుకెళ్ళడం ఈజ్ నాట్ ఈజీ సార్ అట్ ఆల్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ మార్కెట్ ఆల్సో. సెన్సారే కాదు, మార్కెటింగ్ కూడా ఇవాళ రేపు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బాట్ అండ్ అంత నాయిస్లో మనం కనిపించడం కష్టం. బట్ మీరు నమ్మింది ఏంటంటే ఈ సినిమా రిలీజ్ దగ్గరలో ప్రీమియర్స్ చేసి రిలీజ్ తర్వాత జనాలు చూసి నచ్చి మెప్పి ఇంకో 10 మందికి చెప్తారు, ఇంకో 100 మంది థియేటర్కి వస్తారు అనేది మేము స్టార్టింగ్ నుంచి నమ్మిన పాయింట్. ఆ లాస్ట్ మినిట్లో ఆ ప్రీమియర్స్ అనేది మాకు ట్రబుల్ అయింది. దట్ డెఫినెట్లీ హ్యాపెండ్ సార్. అదర్వైజ్ వీ వుడ్ హ్యావ్ మేబీ మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్లే వాళ్ళం. కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ సార్. ఇప్పుడు ఇంతకు ముందంటే నేను చెప్పేవాడిని సినిమా బాగుందని, ఇప్పుడు చూస్తున్నారు జనాలు బాగుందని. నేను చెప్పే మాటలకి ప్రూఫ్ ఉంది వెనకాల. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది, జనాలు థియేటర్కి వస్తారని. కంగ్రాచులేషన్స్. నిజంగానే ఈ డికేడ్లో ఇంత మంచి సినిమా రాలేదు నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మా మీడియా వాళ్ళు దాదాపు సినిమా అయిపోయిన తర్వాత ఒక సినిమా రివ్యూ లాగానే మాట్లాడుకుంటాం, ఒక అరగంట అయిపోతుంది. 2 రోజులుగా మాట్లాడుతున్నారు ఈ సినిమా చాలా బాగుంది చూడండి, ఎవరైనా మిస్ అయితే మన మీడియాలోనే చూడండి అని చెప్తున్నారు. అంత వాముతుందంటే మీ సినిమా మీద అంత వాముతుంది. ఈ మధ్యకాలంలో అంత ప్రేమ ఏ సినిమా మీద చూపించలేదు. థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం నిజంగా చాలామందికి సెన్సార్ ఇష్యూస్ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో, నేను మొన్న ఒక సెన్సార్ ఆఫీసర్తో మాట్లాడుతుంటే, ఆఫీసర్ కూడా కాదు, ఆయన ఇండస్ట్రీకి సెన్సార్ బోర్డుకి మీడియేటర్. ఆయన చెప్పే కష్టాలు ఏంటంటే నిజంగా కామెడీ అనిపించింది. సినిమా వాళ్ళ బతుకులు ఎన్ని రకాల ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నాయి, ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయో ఆయన చెప్తే అర్థమైంది. సంగీతం లాంటి ఒక సినిమాకి కూడా కట్స్ చెప్పారంట. అంటే దానికి రీజన్స్, వాళ్ళు చెప్పే రీజన్స్ కరెక్ట్గా కూడా లేవు. పోనీ ఇదే కరెక్టా, ఇదే అంటే మనం అమెజాన్లు, ఆహాలు, హాట్స్టార్లు చూస్తుంటే ఎందుకు వాళ్ళు అంత విస్తృతంగా చూడగలుగుతున్నారంటే అక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేవు, జనాలకి ముందు చూపించేస్తున్నారు. ఇక్కడ నేను అలా అని చెప్పట్లేదు, కానీ బాగున్న సినిమాని కూడా చేస్తుంటే మీలాంటి వాళ్ళు వెళ్ళి ఒకళ్ళు స్టార్ట్ అవ్వాలి, ఎక్కడో ఒకళ్ళు వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ఏంటి మీ ఆ ప్రాబ్లం, మేము చేసిన తప్పేందని ఎవరు నిలదీయకపోతే మీలాగా ప్రతి వారం ఇంకొకళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. డెఫినెట్గా ఇది చాలా ప్రాబ్లం. ప్రతి ఒక్క వారం కూడా ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దండోరా అనే ఒక అద్భుతమైన సినిమాకి ఓపెనింగ్స్ రాకపోవడానికి కారణం వాళ్ళు సెన్సార్ సర్టిఫికెట్ 19 కట్లు చెప్పి రిలీజ్ రోజు తర్వాత రోజు వాళ్ళకి సెన్సార్ కాపీ ఇచ్చారు. వాళ్ళకి ఒక చిన్న జాబ్ లాగానే ఉండొచ్చు ఈ మీ జీవితాలు. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకళ్ళు స్టార్ట్ చేయకపోతే ఈ ప్రతిరోజు ఇలానే జరుగుతాయి, ప్రతి వారం ఇలానే ఏడుస్తూనే ఉంటారు. మీ ఏడుపులు నిజంగా అదృష్టం కొద్దీ ఇవాళ మీ దివానా అద్భుతంగా ఉండింది కాబట్టి మీ బాధని అందరూ కూడా చూస్తున్నారు అని నిజంగా ఫీల్ అవుతున్నారు. లేదంటే మీ బాధ కూడా ఇక్కడ ఒక నవ్వులాట్లాగా పక్కెళ్ళిపోతుంది. మీరు ట్రై చేయండి డెఫినెట్గా. నేను ఎందుకు ఇంత చాలా ఎమోషనల్గా అంటే మీరందరూ కూడా చెప్తున్నారు నాకు, హర్షిత్ కానీ డే 1 నుంచి 2 ఏళ్ళ బట్టి ఈ సినిమా మీద కూర్చున్నారు. మీరందరూ పోరాడండి, పోరాడకపోతే ఇంక అసలు ఎప్పటికీ రాదు ఇది అంతా. ఎట్లాగూ మీ సినిమా సక్సెస్ జనాలందరిలోకి వెళ్ళిపోయింది, అట్లాగూ మళ్ళీ మనం కలుస్తాం దీవానా, నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు
అసలు వేళ్ళ మీద కూడా లెక్క అంటే చాలా తక్కువ సార్. 2 టైమ్స్, వన్స్ ఆర్ ట్వైస్. ఓకే. అంటే బేసికలీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే చాలా సోషల్లీ ఆ మెసేజ్ ఇవ్వాలని సార్ అది. ఇది ఇట్లా ఉంటే ఇలా అయిపోతారు, పనికి రాకుండా అయిపోతారు అని ఏ సినిమాలో చెప్పింది నేను చూడలేదు. బట్ అసలు సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం ఇస్ ద ఓన్లీ ఫోకస్. హర్షిత్ మేము మంచి సినిమా చేసాము, అదే ఫోకస్. టైం లేదు సార్ మాకు ఇప్పుడు, కష్టం సార్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వారం దాదాపు 4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఎస్ అందులో ఫస్ట్ సినిమా బాగా ఎక్కువ సమంత గారికి కొద్దిగా అది కూడా బాగుంది, మంచి ఈ రావడం జరిగింది. ఆడియన్స్ అంతా అలా పోతున్నారు. ఒకేసారి 4 సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయి ఈ టైంలో. మీరు అంతా ఎందుకు కొద్దిగా డేట్ మార్చుకోవచ్చు కదా, అలా నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు కదా, మీరు అలా ఎందుకు ఇలా అయిపోయారు? డేట్ విషయం ఐ థింక్ వాసు గారు మాట్లాడితే బాగుంటుంది. అంటే మేము డేట్ చాలా ముందు అనౌన్స్ చేసాం సార్ మీకు. యాక్చువల్లీ అవును సార్, చేసుకున్నారు, అది అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే ఒక 4 సినిమాలు వచ్చేటానికి మా ఆడియన్స్ జీవులో కూడా డబ్బులు ఉండాలి, ఏదో ఒక సినిమాకే కనెక్ట్ అవుతాడు. అంటే మీరు ఆడియన్స్ సైడ్ నుంచి మాట్లాడారు. మా చిన్న సినిమాకి ఎలా ఉంటుందంటే మేము ఒకసారి ఒక డేట్ వేసుకొని దానికి మార్కెటింగ్ మనీ అని పెట్టుకొని దానికి ఖర్చు పెట్టుకుంటూ ముందుకెళ్ళి లాస్ట్ మినిట్ డేట్ మార్చి దానికి మళ్ళీ అడిషనల్ స్పెండ్స్, అంతా థియేటర్స్ దొరకడము, అంత లగ్జరీ కూడా ఉండదు సార్. అంటే చిన్న సినిమాలు మేము ప్లాన్ చేసుకొని దిగినప్పుడు అంటే యాజ్ పర్ ప్లాన్ అయితే రిలీజ్కి 3 days ముందు నుంచే ప్రీమియర్స్ అనుకున్నాం మేము. సో బికాస్ ఆఫ్ సెన్సార్ డిలే వల్ల అది కాలేదు. సో మా ఫస్ట్ డే వెళ్ళిపోయింది అనమాట. సో థర్స్డే, ఫ్రైడే, వెనస్డే పడుంటే మా టాక్ ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు ఎందుకు ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్ అయితే సాటర్డే నైట్ ఫుల్స్, నిన్న సండే బ్రహ్మరామ మొత్తం ఫుల్, అంటే నైట్ షోస్ అన్నీ ఫుల్, మల్టీప్లెక్స్లు అన్నీ ఫుల్. సో ఐ థింక్ ఆ 1 day డిలే వల్ల ఇదంతా వచ్చింది. బట్ స్టిల్ ఐ థింక్ ఇవాళ ఎలా ఉన్నాయి, ఇవాళ ఇంకా చెక్ చేయలేదు. మార్నింగ్ షో నేను చూసినప్పుడు అయితే, నాకు రిపోర్ట్ వచ్చినప్పుడు అయితే మల్టీప్లెక్సెస్ అన్నీ ఫిల్ అయినాయి సార్. ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉండే, మేము ఇక్కడికి వచ్చేటప్పటికే ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉండే. ఐ థింక్ AMB హౌస్ఫుల్ కూడా అయింది. అంటే మీ సినిమా పైన కొద్దిగా సమంత సినిమా గారి ఎఫెక్ట్ అయితే పడింది కదా? డెఫినెట్లీ, ఆబ్వియస్లీ కదా సార్. మ్యామ్కి పెద్ద కెన్ ఐ సే సంథింగ్ అబౌట్ ఇట్? ఐ నో ఇట్స్ అ క్వశ్చన్ ఫర్ అ ప్రొడ్యూసర్. తెలుగు సినిమా థియేటర్లో కళకళలాడుతున్నాయండి. సంగీతం జనం తీసుకెళ్లారండి, ఆడియన్సే దాని పబ్లిసిటీ లేకుండా ఆడియన్స్ మోసుకెళ్లారు. మా ఇంటి బంగారంకి ఎప్పుడు రానట్టు మహిళలు బయటకు వచ్చి సినిమా థియేటర్లో కూర్చొని 70% విమెన్ ఉన్నారండి. దీవానా ఈజ్ ఆల్సో డూయింగ్ ఈక్వలీ గుడ్ జస్ట్ బికాస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. యూత్ఫుల్గా ఉంది సినిమా. ఈ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేస్తారు. ఇంత కళకళగా నేను ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు అని మనం మాట్లాడుకునే బ్యానర్లో చూడలేదండి. చిన్న బడ్జెట్, చిన్న సినిమా కాదు, చిన్న బడ్జెట్లో సినిమాలు. దిస్ ఇస్ అ గుడ్ టైం. డైరెక్టర్ గారు, శ్రీకాంత్ గారు, సో ఇదంతా జరిగిపోయింది, ఇంకా ఏం చేయలేము దాన్ని. సో మనకు రావాల్సింది థియేటర్ ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేయాలి, ఇంకో 4 మాట్లాడుకోవాలి, 4 ఫ్రైడేల పాటు ఇది వెళ్ళాలి, అంతే తప్ప ఇంకేం చేయలేము దీన్ని. సో ఎంటైర్ సినిమా చాలా అద్భుతంగా తీశారు. మీరు ప్రెస్ మీట్ కంటే అంటే రిలీజ్కి ముందు ఏం మాట్లాడారో కొంతమంది మిమ్మల్ని తక్కువ అంచనా వేశారు, కానీ సినిమా చూసిన తర్వాత మీ రేటింగ్ కావచ్చు, మీ విధానం, తీసిన విధానం, మీ యాక్టర్స్ మీరు చేత పర్ఫార్మెన్స్ చేసుకున్న విధానం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో మిమ్మల్ని ఎవరైతే చిన్న చూపు చూసారో రేపు పెద్ద చూపు చూస్తారు తప్పకుండా. ఒక పెద్ద డైరెక్టర్గా మీకు ఖచ్చితంగా ఇండస్ట్రీలో స్థానం కల్పిస్తారని. థ్యాంక్ యూ సో మచ్. సో మెయిన్ మీకు పిల్లరు ఈశ్వర్. సో ఈశ్వర్ ఎంత సపోర్ట్ చేశారో, ఒక్కొక్క సీన్ని చాలా అద్భుతంగా ఎలివేట్ చేస్తూ సినిమాని విజయం వైపు తీసుకెళ్లారు. అద్భుతమైన వర్క్, ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా ఒక మంచి లవ్ స్టోరీని ఇచ్చారు. ఇంతకుముందు చూడని లవ్ స్టోరీ. అయితే ఎక్కడన్నా అనిపించిందా మీకు ఈ పాయింట్ని ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు? ఒక్కసారి చూసిన ఆడియన్ బయటకు వచ్చిన తర్వాత ఆ పాయింట్ రివీల్ చేస్తే నెక్స్ట్ ఆడియన్కి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుందా లేదా అనే దాని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చికెన్ చెప్పే ముందు ఆడియన్సే పక్కన వెళ్ళి నేను చెప్పనురా నీకు సినిమాలో ఏముందో, నువ్వు వెళ్ళి చూడాలి ఈ సినిమా అని చెప్తున్నారు సార్. మేము ప్రివ్యూస్ వేసినప్పటి నుంచి థియేటర్ విజిట్స్లోంచి ఆడియన్స్ వచ్చి చెప్తున్నారు సినిమా చాలా బాగుంది, మేము చెప్పం ఎవరికి దీని గురించి, దే హ్యావ్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే మేము తీసుకునే జాగ్రత్తల కంటే ఆ ఎక్స్పీరియన్స్ని ఆడియన్సే మాకు ఇస్తున్నారు సార్. దోస్తులం మేమని మెయిన్ జాగ్రత్త ఏంటంటే ట్విస్ట్ మీదనే డిపెండ్ అవ్వద్దు సినిమా. ప్రతి మూమెంట్ ఇప్పుడు మేరే యార్కో సాంగ్ అది క్లైమాక్స్కి ఎంత రెస్పాన్స్ వస్తుందో అంత వస్తుంది. సో అట్లా ఒక 10 మూమెంట్స్ ఉన్నాయి. ఫాదర్ని వాడి జర్నీ, కొడుకు తండ్రిని హక్ చేసుకుంటే ఇంత చీయర్ నేను ఎక్కడ చూడలే. అంటే మన లోపల ఎంత ఇమోషన్స్ ఉన్నాయి
అది తెలుస్తుంది, వీఆర్ డిస్కవరింగ్ ఇట్. ఓకే, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. డైరెక్టర్ గారు, అంటే కాన్ఫిడెన్స్ అనేది సినిమా తీయక ముందు ఒకలా ఉంటుంది, ఈ ఇష్యూ అన్నీ చూసిన తర్వాత ఒకలా ఉంటుంది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? సినిమా తీశారు బట్ దాన్ని మనం సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోయామే అనేది కొంత బాధ అయితే ఉంది కదా మీలో? అవును, ఆ బాధ నేను ముందు అనుకున్నా. ఇలాంటివి ఏ ఉన్నా కూడా సినిమా అన్నిటిని అధిగమించి వెళ్తూ ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు సడన్గా ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తున్నాయి కొద్దిగా. కానీ నిన్న భ్రమరాంబలో చూస్తే అస్సలు ఇది ఎస్ఎస్ రాజమౌళి బాహుబలియా ఆర్ఆర్ఆర్ అనిపిస్తుంది ఆ రెస్పాన్స్ చూస్తే. అంటే కంటెంట్తో కొడితే అది చిన్న బడ్జెట్ సినిమా అయినా కూడా ఇంత ఉంటుంది. ఇట్స్ లైక్ రెవల్యూషన్ ఫర్ మీ. క్రియేటివ్ ఫ్రీడమ్కి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అనేది ఉందా ఇప్పుడు? ఈ సెన్సార్ కానీ రకరకాల పరిస్థితులు కానీ మీరేమంటున్నారు? అప్కమింగ్ డైరెక్టర్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు? మీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండొచ్చు, బియాండ్ ప్రొడ్యూసర్స్ ఏంటి ఇప్పుడు సిచ్యువేషను? మీలాంటి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ రావటం? అన్రీజనబుల్ కట్స్ ఇచ్చేసేసరికి నాకు, నేను చెప్పాను కదా ఇంతకుముందు, మా అమ్మ ఈ దేశంలో ఉండలేమా అని ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది సార్. ఆ ఫీలింగ్ వస్తుంది. క్రియేటివిటీని కళని చంపడం అంటే ఇది చంపినట్టే. ఇదేందో నాకు ఇదంతా కొత్త, నేను ఫస్ట్ టైమర్ని. ఐఎమ్ అనేబుల్ టు బేర్ ఇట్. అంటే మీరు రియలిస్టిక్గా తీశారు సినిమా, ఆనెస్ట్గా తీశారు, దానికే కట్స్ పడ్డాయి. బట్ కాటుకులు ఎక్కర్లేని కళ్ళు అని రకరకాల డైలాగులు వేసి వేరే వేరే సీన్స్ ఏమో బాగానే ప్రజెంట్ అయిపోయినాయి. సో ఈ బాధ అనేది ఉందా? అంటే మీ విషయంలో అన్యాయం జరిగింది? చాలా ఉంది. ఇదేంది అసలు ఒక రీజన్ లేకుండా, ఆ రీజన్ ఒక క్వశ్చన్ మార్క్, పోనీ ఆ రీజన్ తెలిస్తే యూ కెన్ డైజెస్ట్ ఇట్. ఇదేంటంటే విత్ అన్రీజనబుల్ కట్స్ నాకు నా వల్ల అయితలేదు. ఎందుకంటే నేను చూపెట్టిన సినిమా నా ఎస్థెటిక్స్ని కట్ చేయడం, నేను వల్గారిటీ చూపిస్తే కట్ చేస్తే నేను అనుభవించాలి అది. కానీ ఇది జీరో వల్గారిటీ. అమ్మాయి లంగావోని అండ్ సల్వార్ కమీజ్లో తప్ప ఇంకా ఎందులో కనిపించదు. లేదు, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వీఆర్ నాట్ డూయింగ్, వీఆర్ నేను అలా చెప్పట్లేదు. సారీ, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. ఐఎమ్ నాట్ అబ్జెక్టిఫైయింగ్. మీరు ట్రెడిషనల్ వేలో, కన్వెన్షనల్ వేలో ఇది వల్గారిటీ అనుకునేది కూడా లేదు అంటున్నా. డైరెక్టర్ గారు అది మీరు చెప్పినట్టు లాస్ట్ 10 yearsలో కాదు, చాలా రోజుల నుంచి ఇలాంటి ఒక మంచి సినిమా రాలేదు. దానికి మీకు అప్రిషియేషన్. అయితే యాక్చువల్గా బేసిక్గా ఈ స్టోరీ ఐడియా అనేది ఎలా పుట్టింది సార్? యాక్చువల్గా అంటే ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ కానీ ఇదంతా ఒక పిచ్చి పిచ్చి ప్రేమ కథలు. హీరో అంటే వాడు ఒక రోగ్ లాగా, అమ్మాయి నో ఇది పిచ్చి ప్రేమ కానీ హానెస్ట్, ఇది ఒక ప్యూర్ లవ్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమ్మాయి ఎలా అన్నా ఉండని మనకు సంబంధం లేదు. బట్ ఒక అమ్మాయి మనకు నచ్చినప్పుడు హానెస్ట్గా ఎలా ఉండాలి, ప్లస్ ఫ్యామిలీని, ఇటుపక్క ఫ్రెండ్స్ని, అంటే ఆల్ మిక్స్, అంటే ఎమోషన్ చాలా బాగా తీశారు మీరు. మేము థియేటర్లో ఆల్మోస్ట్ ఫాదర్ సీన్ వచ్చినప్పుడైతే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం. డాలర్ రఘు డైలాగ్ చెప్తాడు కదా, భలే తీశారు నిజంగా. మీ ఎఫర్ట్ అనేది ఎప్పుడు ఫెయిల్ కాదు సార్. సమ్ టైమ్స్ అవ్వచ్చు, అది చిన్నది ఏదో అయి ఉండొచ్చు, కానీ మీరేం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏలేస్తారు ఫ్యూచర్లో, అది అర్థమైంది చూసినప్పుడు. సో బేసిక్గా ఈ కథ అనేది ఎలా పుట్టింది సార్? అంటే ఇప్పుడు అంతా పిచ్చి పిచ్చి నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను సార్. అది ట్రిగర్ అయింది టీవీలో ఒక అమ్మాయిని చూస్తుంటే, అమ్మాయిని వెళ్ళి కలవాలి అని అనుకున్నాను. కలిస్తే ఆమె స్ట్రేంజర్ కదా, ఒక అమ్మాయి ఎట్లయినా రియాక్ట్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు అనేది మైండ్లో డిఫరెంట్ థాట్స్, ఇలా కూడా అవ్వచ్చు అన్నప్పుడు ఇందులో చాలా సినిమా ఉంది, ఇదో సినిమా కథలా ఉంది అనేది పాయింట్ పుట్టింది. ఇంకా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము ఈ ఇమోషన్స్ ఇవన్నీ, ఈ సెంటిమెంట్స్, ఈ రియలిజం, ఇదంతా నా మనసు, హౌ సెన్సిటివ్ మై హార్ట్ ఇస్, అదే నా రైటింగ్లో వచ్చింది. శ్రీదేవి గారు, నేను ఐ హ్యావ్ సంథింగ్ ఎమర్జెన్సీ డెవలపింగ్ దేర్, ఐ హ్యావ్ టు లీవ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ది సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ వాసు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నంది అవార్డులు త్వరలో, మొన్ననే బోర్డ్ మీటింగ్ అయిందండి, త్వరలో బయటికి రాబోతున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు, కథల్ని ఓకే చేసే స్థాయి నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్గా
మారారు కదా. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా ఉంది, అంటే మీకు ఇప్పుడు ఏం అర్థమైంది సినిమా ఓవరాల్గా సినిమా సినారియో అనేది? అప్పుడు ఒకటేసారి బోల్డ్ అని కథలు ఓకే చేసి బోల్డ్ అని కథలు మీద పనిచేసేవాళ్ళం అండి. దానికి బోల్డ్ అని టీమ్స్ కూడా ఉండేవి. ఎంటైర్ ప్రెషరు ఒకళ్ళ మీద ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒక కథని నమ్మి 24 గంటలు దాని మీదే పనిచేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ మాకు మంచి ఎక్స్పీరియన్స్ అయింది, ఎందుకంటే మేము మంచి సినిమా తీసాం కాబట్టి. ఏం నేర్చుకున్నామంటే ఏమేం చేయకూడదు, ఎలాంటి ఆటంకాలు వస్తాయో ఒక సినిమా తీసే ప్రాసెస్లో అనేది మాత్రం బాగా నేర్చుకున్నాము. ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ అస్ గోయింగ్ ఫార్వర్డ్. శ్రీకాంత్ గారు హాయ్ సార్. సార్ నేనా మున్నాడికి అమ్మ మీద కలిగినంత ప్రేమ కలుగుతాయి ఒకవేళ నిజంగా నాకు కూడా వెళ్తా నేను కూడా. శ్రీకాంత్ గారు హాయ్ సార్. నిన్న ఈ సినిమా మళ్ళీ సెకండ్ టైం చూడటం జరిగిందండి. దానికి కూడా ఒక రీజన్ ఉంది. మా ఇంటి బంగారం టికెట్లు దొరక నేను నా ఫ్రెండ్ మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాం. సారీ ఇలా చెప్పినందుకు. అయితే మా ఫ్రెండ్ చూసిన తర్వాత అంటే బాగుంది ఈ సినిమా అని చెప్పి తీసుకెళ్ళాను వాడిని. వాడు 2 క్వశ్చన్లు అడిగాడు. అది ఒకటి నాకు ఉంది, ఈ సినిమాకి టైం పీరియడ్ ఎందుకు మెన్షన్ చేయలేదు మీరు. ఇంకొకటి మటన్ సీన్ ఉంటుంది కదా, హీరో మటన్ తెచ్చి కొడతాడు. హీరోయిన్ ప్రేమలో అంత డెప్త్ చూసినవాడు తల్లిదండ్రుల ప్రేమలో ఎందుకు చూడలేదు వీడు అనేది మా వాడు అడిగాడు. నాకు కూడా సరిగ్గా ఏం తట్టలేదు. సో మీరు ఎక్స్ప్లెనేషన్. టైం పీరియడ్ వేరే అయితే మనం మెన్షన్ చేస్తాము, ప్రజెంటే కాబట్టి మెన్షన్ చేయలేదు. ప్రజెంట్ 2026 కాబట్టి అది స్పెసిఫిక్గా మెన్షన్ చేయము. మటన్ కర్రీది వాడు మనలో ఒకడు హీరోయిన్ ప్రేమలో డెప్త్ లేదు వాడికి. మీరు డెప్త్ ఉందనుకుంటున్నారు. అమ్మ నాన్న మీద ఏ కోపాలు ఉన్నాయి, ఏ తాపాలు ఉన్నాయి, ఏ ప్రేమలు ఉన్నాయి, అదే హీరోయిన్ మీద కూడా ఉంది వాడికి. వాడు అదే అంటుండు, మనం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, సస్తాం, ఏమైనా చేస్తాం అనేదే ఉంది కదా. వీడి ప్రేమ స్పెషల్ కాదు, వాడు అట్లా ఫీల్ అవ్వడు. స్పెషల్ ప్రేమ కాదు, ఒక అమ్మాయి మీద ఏ అబ్బాయికైనా పుట్టే ప్రేమ అంతే. వీడేదో పెద్ద గొప్ప పని చేసినని ఫీల్ అవ్వడు. ఇది నార్మల్ లవ్ స్టోరీ, నార్మల్ లవ్ అంతే. లాస్ట్లో అంటే ముందుగానే తెలుసు నాకు అని చెప్పి హీరో చెప్పాడు కదా. హర్షిత్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా గురించి క్వశ్చన్ అడగను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు సారీ చెప్పాలి, ఎందుకంటే పోయినసారి AAAలో పెట్టినప్పుడు నేను అడిగా ఏంటి కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా ఎక్కువగా మాట్లాడుతుంటే అన్నాను. దానికి నేను అప్పాలజీ చెప్తాను, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది. వాసు గారు శ్రీదేవి గారితో మాట్లాడాను. నిజంగా ఒక పక్క గల్లీలో ఎలా ఉంటాడో అలాగే ఉన్నాను, నువ్వు పాత్రలో జీవించావంతే. థ్యాంక్ యూ. నిజంగా యాక్టింగ్ చేసినట్లేదు. హీరోయిన్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ రైటింగ్ అద్భుతంగా ఉంది సార్. ఈ మధ్యకాలంలో అద్భుతమైన రైటింగు, అద్భుతమైన వర్డ్స్ వాసు గారితో కూడా చెప్పడం జరిగింది సినిమా చూసిన తర్వాత. చాలా బాగుంది. క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఒక చెట్టు కింద బైక్ ముందు ముగ్గురు సీన్ 20 to 15 minutes చేశారు. 15 minutes చేశారు. ఒక చెట్టు కింద బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి లేదు, ఈ సేవా కేంద్రం కనపడుతుంది బోర్డు. ఒక సీన్లో డెప్త్ ఉంటే అది ఎక్కడైనా తీయొచ్చు అని నిరూపించారు. చెట్టు ఆ విండ్ సౌండ్ వస్తుంది, చెట్టు సౌండ్ వస్తుంది, బట్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి లేదు, ఒక బండి ఉంది మధ్యలో, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఎంత అద్భుతంగా ఉంది. 15 minutes సీను. తర్వాత ఈ సేవా కేంద్రంలో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు, అదొక 5 minutes సీను. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అంటే డెప్త్, సీన్లో డెప్త్ ఉంటే ఏమి అక్కర్లేదని నిరూపించింది సార్. నిజంగా విజువల్ వండర్, డైలాగ్స్ బాగున్నాయి, సినిమా బాగుంది. నేనైతే మా ఫ్యామిలీతో చిన్నపిల్లలతో సహా వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. సారీ సార్, ఇంకోసారి మీకు. పర్లేదు సార్, థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సార్. మీ ట్రస్ట్ పొందినందుకు హ్యాపీ ఉన్నాను నేను ఇప్పటి నుంచి. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈశ్వర్ గారు, జనరల్గా మన దగ్గర ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు బయట వాళ్ళ పేరు వేసుకుంటారు, రీ రికార్డింగ్ వేరేవాడు చేస్తాడు. మీరే చేసిండ్రా, రీ రికార్డింగ్ ఎవరితో చేయించిండ్రా? సార్ ఎనీవేర్ చెప్పే ముందు సార్ రాశాడు పాటలే కాదు, నాకు ట్రైలర్కి కూడా చాలా రాసిచ్చాడు, కంపోజ్ చేశాడు, తనే కొట్టేస్తాడు తన స్టూడియోలోనే. ఏది అంటే ఇంకొక సెకండ్ థర్డ్ అంటే మాకు చాలా మంచి టీం కూడా ఉంది సార్ ఈశ్వర్కి. వాళ్ళని కూడా ఈశ్వర్ మెన్షన్ చేస్తే బెటర్. 1 man army సార్, 1 man army. సార్ ఏ పని అయినా సరే ఇంత పెద్ద పని ఒకటి చేయలేడు సార్. సో ఐ హ్యావ్ ఎ టీమ్. పేపర్ మీద చేయగలిగే పనులని నేను చేస్తాను, కంపోజ్ నేను యాక్చువల్గా ప్రోగ్రామర్, కీబోర్డ్ ప్రోగ్రామర్, టెక్నికల్లీ ఐఎమ్ ఆల్సో మిక్సింగ్ ఇంజనీర్. సో నా పనుల వరకు నేను చేసుకుంటాను. నాకన్నా ఎక్కువ బెటర్ ఐడియాస్ ఎవరిస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నాకు ఈ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని కూడా చెప్తాను. బికాస్ ఐ డూ 60% ఆఫ్ ద ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఐ వాంట్ ది
ఐ నో హౌ టు డిస్క్రైబ్ ద 40%. అండ్ ఐ డిస్క్రైబ్ ద 40% హూ కెన్ డూ ఇట్ అని తెలుగు మాట్లాడాలి. సో ఆ 40% నాకన్నా బెటర్గా చేయని దగ్గరికి వెళ్ళిపోతాను, వాళ్ళు చేయించుకుంటారు. దానిలో నాకు ఈగో అసలు లేదు. సో అల్టిమేట్లో ఏంటంటే ఈ సినిమాకి ఏం కావాలి, ఎంత కావాలి, నా స్థాయి దాటైనా సరే నేను వెళ్ళాలి. దానిలో నాకు ఈగో లేదు, డబ్బులు కావాలని అడుగుతాను. డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి డైరెక్టర్ గారు. యా మైక్ హర్షిత్ ఒకసారి. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ అండి. దివానా మంచి మీనింగ్ఫుల్ సినిమా చేశారు, ఆడియన్స్కి చూస్తున్నారు కాబట్టి. సో ఓకే, మీరు ఇందాక అన్నారు 7 బడ్జెట్ బృందం కానీ ఇక్కడ తెలుగులో హిట్ చేస్తారు తమిళ్ కన్నా అని చెప్పి. సో అక్కడ సెకండ్ హాఫ్లో హీరో ట్రాన్స్ఫర్మేషన్ అది చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు అనిపించింది. అంటే వెరీ కన్వీనియంట్గా, అంటే ఫోర్స్ఫుల్గా అయిపోవాలి ట్రాన్స్ఫర్మేషన్ అని చూపించారు. సో 7 బడ్జెట్ చూసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ కూడా ఉంటుంది. సో లిటిల్ బిట్ కంపేర్ చేసుకుంటే అక్కడ హీరో ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్తాడు. అంటే తను ఒప్పుకోడు, తను కూడా మొండి క్యారెక్టరే. ట్రాన్స్ఫర్మేషన్ అది ఒక కోర్ పాయింట్ ఇంకా ఎమోషనల్గా వెళ్తుంది. దీంట్లో వెరీ కన్వీనియంట్గా వెళ్ళిందండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. 7/G లాగా అసలు ఉండొద్దు సినిమా. ఏ సినిమా ఇంకో సినిమా లాగా ఉండొద్దు. దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇంకా బెటర్గా ఉంటే ఇంకా ఈ కథ ప్రేమ కథ, ట్రాన్స్ఫర్మేషన్ దీని మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. ద ఆడియన్స్ ఈజ్ వెయిటింగ్ టు సీ వీడికి ఆ అమ్మాయి దక్కుతుందా, వీడి అమ్మాయి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అనే సీన్ కోసమే వెయిట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. ఆ 2 గంటల్లోనే చెప్పాలి నేను, అదొకటి ఆ టైం డ్యూరేషన్లో. అండ్ ఐ హ్యావ్ మెనీ ఆర్క్స్. అక్కడ 7/Gలో హీరో ఆర్క్ తప్ప వేరేది ఉండదు. నేను ఇక్కడ ఫ్రెండ్స్ ఆర్క్ని ఫుల్ఫిల్ చేయాలి, ఫాదర్ మదర్ది ఫుల్ఫిల్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఇంకా అద్భుతాలు వస్తాయి. ఇప్పుడు ఛాలెంజ్ ఉంటే మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ వస్తాయి. సో నేను ఒక సాంగ్లో ఫుల్ఫిల్ చేయాలి. ఆ సాంగ్ ఇంకా ర్యాప్ సాంగ్ ఉండి ఆ కమర్షియాలిటీ పెరిగే ఛాన్స్ ఉంది. నేను అది వదులుకోలేను. ఇంకా అది హై ఇస్తుంది. సో సినిమా అన్ని హైస్ ఉండాలి. ఇట్ హ్యాస్ టు ఎంటర్టైన్ యూ అండ్ ఎంగేజ్ యూ. ఇట్ షుడెంట్ బోర్ యూ. టు బోర్ అన్ ఆడియన్స్ ఈజ్ అ క్రైమ్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్. బోర్ కొట్టకుండా చేయాలి. సో దట్ వాజ్ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్. ఒక సాంగ్లో, అది కూడా ర్యాప్ సాంగ్, ఇట్ ఎంటర్టైన్స్ యూ, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. దెన్ ఐ హ్యావ్ ఫాస్ట్ గో టు ఫాదర్స్ ఎమోషన్ అండ్ ఎవ్రీథింగ్ కదా. ఇన్నున్నప్పుడు నేను 7/Gను దేన్నో ఫాలో అయితే అవ్వదు. ఇట్ హ్యాస్ టు బి యునిక్. సో ఇట్ హ్యాస్ ఓకే. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇంటర్వెల్ సీన్ స్పాయిల్ చేయట్లేదు. ఓయ్ ఒక్క నిమిషమా, బయట తీసుకోవడానికి ఎంత హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇంటర్వెల్ బ్లాక్లో నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు ఎవరు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు. అలాగే సెకండ్ హాఫ్ నుంచి హీరో కనెక్షన్ కట్ అవుతుంది ఇద్దరికి. సో అండర్లయింగ్గా ఆ హీరోయిన్ కూడా కొంచెం ఎమోషనల్ డెప్త్ ఇంకా హీరోతో మోటివేట్ చేసేలోపు ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎస్ సార్, కొంచెం మిస్ అయింది. ఓవరాల్ సినిమా హౌ డిడ్ యూ లైక్? బ్యూటిఫుల్. ఇక్కడే నాకు చాలా మంది ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నారు, లైక్ చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఫస్ట్ చూడండి, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. సో మీడియా నుంచి అలాంటివి రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది ఈ సినిమాకి దక్కింది. సో ఫస్ట్ అక్కడే మీరు గెలిచినట్టు. ఇంకా నేను చెప్పాను కదా ఇంకొక సక్సెస్ మీట్ ఉంది. నేను ఆల్రెడీ నా కాస్ట్యూమర్కి చెప్పాను, ఇంకో కాస్ట్యూమ్ రెడీ చేయండి, మళ్ళీ ఇంకో 1 వీక్లో మనం సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం. దివానా నేనే కదా యాంకర్, కాన్ఫిడెంట్గా చెప్పాను నేను. యా నాకు తెలిసింది, నీ హడావిడి నాకు తెలిసింది ఒక నిమిషం నేను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్. అండ్ మనం ఇది సక్సెస్ మీట్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాం, ఇంకా అది జరుగుతుంది, ఇంకా బోల్డెన్ మీట్లో మనం కలుసుకుందాం అప్పటి వరకు. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారా మీరు సినిమా? ఏం చేయాలండి, ఏం చేయాలి అసలు, ఏం చేయాలి? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సక్సెస్ మీట్ అందుకే అంటున్నాను నేను, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి. యప్, అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ అమేజింగ్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. దీవానా థియేటర్లోకి వెళ్ళి చూడండి అండ్ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్